మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటారు. ఈ పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది. ఈ పౌర్ణమి రోజే హయగ్రీవ స్వామి అవతారం ఎత్తారు గనుక ఈ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను, జంధ్యాల పౌర్ణమిని, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈ రోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలయ్యి ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. ఈ భూమి మీదే నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ కూరను తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు తెలియకుండానే కష్టాలు వచ్చేస్తాయి. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ కూరను తినకండి, వండకండి. మరి ఇంతకీ ఈ శ్రావణ పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ, దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది.
శిశుపాలుని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునేవాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే, తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వ మబి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే, బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. ఇంకా ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే ఉసిరి చెట్టు. శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది. మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి చెట్టు దేవతా వృక్షం. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, మీ దశ తిరిగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, ధన వర్షం కురుస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత 11 సార్లు ఉసిరి చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే మీ మనసులో అనుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి. ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తుంది. చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు జస్ట్ 11 సార్లు ఉసిరి చెట్టును తాకినా చాలు. ఈ చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకటం వలన మీ కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దీనిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది.
అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపేవాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి కనుక ఇన్ని మహిమలు ఉన్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి. మీ కష్టాలను సమస్యలను తొలగించుకుని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ మరియు కజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదిటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు, దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకు ఉండే కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెము నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి.
నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూటు పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిణ, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి. మంచిది కాదు, అరిష్టం. కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీలారంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు. ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు పింక్ కలర్లో ఉండే చీరను కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే చీరను కానీ కట్టుకుంటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. వద్దన్న ధనం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రాఖీ కట్టించుకునే అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, చుడిదార్లు వేసుకునేవారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది. పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా పింక్ ఆర్ రెడ్ కలర్ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇంకా దుస్తుల విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం అంటే రాఖీ కట్టుకోకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టాలి. భద్రాకాలంలోనే శూర్పణఖ రావణుడికి రాఖీ కట్టింది. దానివలనే రావణుడు రాముడి చేతిలో చనిపోయాడు. కాబట్టి ఈ భద్రాకాలంలో ఎవ్వరూ రాఖీ కట్టకూడదు. కడితే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుంచుకోండి. రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో సర్వార్థ సిద్ధియోగం, రవియోగాలు ఉదయం 5:53 నుంచి ఉదయం 8:10 శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుంచి రాత్రి 8:27 వరకు ఉంటుంది. భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారంటే పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవటం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వేదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కుంభ, మీనరాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక 3 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 5 వస్తువుల గురించి చెప్పుకుందాం. వాటిల్లో నుండి మీరు ఏ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. ఈ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే ఈ రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి.
మూడవ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. యాలుకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాలుకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. పౌర్ణమి రోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తలని వినగలుగుతారు. చెడు సమస్యల నుండి, చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినివేయండి. ఇలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి. కనుక యాలకులు కొని తెచ్చుకోండి. కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొన్ని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి, లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది. చివరిగా బెల్లం. ఈ అద్భుతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు. వారి జీవితం చాలా మధురంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని, వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు, కొంతమంది పంచదార మాత్రమే తింటారు. ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి. వాటిని వంటలలో వాడుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు, కష్టాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. అత్తరు, పసుపు, యాలుకలు, ఉప్పు, బెల్లం లేదా పంచదార. ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 1 కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కానీ లేదా గుప్పెడు వేప ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే 2 నీలం రంగు శంకు పుష్పాలను తెచ్చుకొని ఆ పువ్వులను చేతితో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది. కానీ అందరికీ శంకు పుష్పాలు దొరకకపోవచ్చు కదా. అలా శంకు పుష్పాలు దొరకని వారు గుప్పెడు లేత వేప ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. వేప ఆకులు కూడా దొరకకపోతే చక్కగా 3 చుక్కల పాలను నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈరోజు 2 శంకు పుష్పాలను కానీ గుప్పెడి వేప ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కష్టాలు 1 గంటలో పోతాయి. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి, 1 కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ దశ దిశ మారిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం
అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. యుగ యుగాలలో లోక పాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. వాటిల్లో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేలుకొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పటం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటితాడును తెంపాడు. వింటితాడు తెగిన కారణంగా విల్లు పైకి దన్నటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. వారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుణ్ణి అంతం చేశాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్య, విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈరోజు మీ పిల్లల చేత ఈ మంత్రాన్ని 11 సార్లు జపింపచేస్తే వారి మెదడు చురుకుగా మారుతుంది. కొంతమంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు. అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రం పఠించాలి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముమాస్మహే. కనుక ఈరోజు పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ప్రీతి అని చెప్తారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి హయగ్రీవ జయంతి రోజు ఆయన్ను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో పప్పును మరియు బీట్రూట్ను, ఈ 2 కూరలను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పును మరియు బీట్రూట్ను తినకూడదు. పప్పును కూర రూపంలోనే కాదు, చట్నీల రూపంలో కూడా తినకూడదు. అంటే టిఫిన్స్లోనికి పుట్నాల పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ చట్నీ కూడా తినకూడదు. పప్పు అంటే ఏ రకమైన పప్పులు తినకూడదు. కందిపప్పు, ఎర్రపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పులు తినకూడదు. మినప్పప్పు తప్ప మిగిలిన ఏ పప్పు తినకూడదు. కనీసం తాలింపులలో కూడా పప్పులను వాడకూడదు. అలాగే బీట్రూట్ను కూడా ఏ కూరలలోనూ తినకూడదు. కాదని ఈరోజు పప్పును కానీ బీట్రూట్ను కానీ తిన్నారంటే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పును మరియు బీట్రూట్ కూరను వండవద్దు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా నాన్ వెజ్ ఏమీ తినకూడదు. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. సాధారణంగా అందరికీ ఉన్న అలవాటు ఏమిటి అంటే, ఆదివారం రోజు మాంసమో, చేపలో, రొయ్యలో ఏదో ఒకటి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తింటారు. ఆ నాన్ వెజ్ కూరలు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకుని మళ్ళీ సోమవారం రోజు తింటారు. నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు కూడా ఆదివారం వండుకున్న మాంసం కూరను కొంచెం తీసి దాచుకొని మళ్ళీ సోమవారం తింటారు. మీరు మామూలుగా ప్రతి సోమవారం ఇలా మాంసం కూరను దాచుకుని తిన్నా పర్వాలేదు, కానీ ఈ సోమవారం రోజు శ్రావణ పౌర్ణమి వచ్చింది కనుక ఈరోజు పొరపాటున కూడా అలా మాంసాన్ని దాచుకుని తినకూడదు. ఎందుకంటే ఇలా కలిసి వచ్చినప్పుడు మాంసాన్ని దాచుకుని తింటే అది విషంగా మారుతుంది. మాంసం, చేపలు, రొయ్యలు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. అందులోనూ ఆదివారం తెచ్చి సోమవారానికి అట్టిపెట్టుకొని అస్సలు తినకూడదు.
కనుక ఎవ్వరూ కూడా ఈ తప్పు చేయవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు, వింగ్స్, పాస్తా ఇలా ఏ విధంగా కూడా మాంసాహారం తినకండి. కనీసం ఎగ్గును కూడా ఆమ్లెట్ వేసుకొని కూడా తినవద్దు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, మహా పాపం తగులుతుంది, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. పప్పు, బీట్రూటు, నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలయ్యి ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, మహాపాపం తగులుతుంది. ఈ భూమి మీదే నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ కూరను తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎవ్వరూ ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యము సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలిసో తెలియకో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికే శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞ పవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.